గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో ఈరోజు ఈనాడులో ఇచ్చిన మన జాబ్ క్యాలెండర్ గురించి చూద్దామండి. మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో, తర్వాత ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాయని మాత్రం బుక్స్ నుంచి పక్కకు వెళ్ళొద్దండి. ఇప్పుడు జాబ్ క్యాలెండర్లో ఉన్న అవి ఒకటి ఉన్నా రెండు ఉన్నా ఎన్ని పోస్టులు ఉన్నా సరే ఒక ప్లాన్గా ఒక ప్రణాళికబద్ధంగా చదువుతూ వెళ్ళొచ్చండి. సో దానికోసం మీరు డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. ఇదిగోండి, మనం ఈరోజు పేపర్లో ఏమి ఇచ్చారో చూద్దాం. ఈరోజు టీచర్లే మా అంబాసిడర్లు, టీచర్లే మా అంబాసిడర్లు అని అన్నాడు. ఇక ఏమన్నారో చూద్దాం. మీ చేతుల్లో 26 లక్షల మంది పేద పిల్లల భవిష్యత్తు, ప్రభుత్వ బడుల్లో 2 లక్షల మంది తగ్గుదలపై సమీక్షించుకుందాం. పారిశుద్ధ్య కార్మికులకు నియమిస్తాం, బడులకు ఉచిత విద్యుత్ ఇస్తాం. గత ప్రభుత్వం ఉపాధ్యాయులను అనుమానించేలా చూసింది. సో మరోసారి ప్రభుత్వం ఉండాలంటే మీరు సహకరించాలి. పదోన్నతులు పొందిన ఉపాధ్యాయుల సభలో సీఎం రేవంత్ రెడ్డి. కొలువుల జాతర అక్టోబర్లో మరో గ్రూప్ 1 నోటిఫికేషన్. 2025లో కొత్త గ్రూపులు 2, 3 ప్రకటనలు. ఫిబ్రవరిలో డిఎస్సి. ఇదిగోండి, శాసనసభలో జాబ్ క్యాలెండర్ వివరాలు వెల్లడిస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించిన ప్రభుత్వం. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ సర్కారు ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించింది. ఉద్యోగ ప్రకటనలు ఎప్పుడు వెలువడేది, పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలా చేసేది, స్పష్టమైన కాల పరిమితితో కూడిన షెడ్యూల్ని ఈ అసెంబ్లీలో శుక్రవారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. సో ఇదొకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎన్నెన్ని నెలలు మనకు వస్తుందో అని మనం ఫోన్ మన చేతిలో ఉన్నప్పుడు చూసుకోవచ్చు. ఒక్కసారి తీసుకున్నారా? సో ఇదిగోండి, ఇది జాబ్ క్యాలెండరు. సో ఇది పోస్టు నోటిఫికేషన్ జారీ చేసే సమయము, పరీక్షలు నిర్వహించే సమయము, విద్యా అర్హత. గ్రూప్ 1 ఏసీఎఫ్తో కలిపి 2024 అక్టోబర్ నోటిఫికేషన్, 2025 ఫిబ్రవరి ప్రిలిమినరీ, 2025లో జూలై మెయిన్స్. ఏదైనా డిగ్రీ ప్రత్యేక పోస్టులకు ప్రత్యేక విద్యా అర్హతలు. తర్వాత గ్రూప్ 2 ఎఫ్ఆర్ఓతో కలిపి 2025 మే నోటిఫికేషన్ ఇస్తే, మే పరీక్షలు నిర్వహించే సమయం అక్టోబర్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్. సో ఇదిగోండి, ఎన్ని నెలలు ఉన్నాయో ఒక్కసారి చూసుకోండి. తర్వాత దానికి సంబంధం డిగ్రీ సంబంధిత పోస్టులకు ప్రత్యేక అర్హతలు. గ్రూప్ 3 గ్రూప్ 4తో కలిపి ఇదిగోండి 2025 జూలై, తర్వాత 2025 నవంబర్. జూలైకి నోటిఫికేషను, నవంబర్లో ఎగ్జామ్స్. దానికి అర్హత డిగ్రీ సంబంధిత పోస్టులకు ప్రత్యేక అర్హతలు. తర్వాత ప్రభుత్వ విభాగాల్లో ప్రొఫెషన్ సర్వీసులలో గెజిటెడ్ ఆఫీసర్ అధికారులు 2025 జనవరి నోటిఫికేషను, 2025 ఏప్రిల్ ఎగ్జామ్. సంబంధిత సబ్జెక్టులలో డిగ్రీ లేదా పీజీ ఉండాలి. తర్వాత అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ అధికారులు ఎఫ్బిఓ 2025 ఫిబ్రవరి, 2025 మే. ఫిబ్రవరిలో నోటిఫికేషన్, మేలో ఎగ్జామ్స్. తర్వాత దానికి విద్యా అర్హత ఇంటర్మీడియట్ తత్సమాన అర్హత. ఇంటర్మీడియట్ అని అంట. ఇప్పుడు దేనింట్లో మిస్ అయినరో ఇవన్నీ మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ఎన్ని ఉన్నాయో ఏంటియో అని నోటిఫికేషన్ వేసిన రోజు వేస్తారు. ఇక అవి ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగాల్లో ఏఈఈ ఇతర గెజిటెడ్ హోదా సర్వీసులు 2024 అక్టోబర్న నోటిఫికేషను, 2025 జనవరి ఎగ్జాము, బీఈ బీటెక్ సమాన అర్హత.
తర్వాత ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్లు, లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు. ఇది నోటిఫికేషన్ 2025 జూను, తర్వాత 2025 సెప్టెంబర్ ఎగ్జామ్. సెప్టెంబర్లో ఎగ్జామ్, జూన్లో నోటిఫికేషన్. ఇది పీజీతో పాటు నెట్ లేదా సెట్ ఉండాలి, లేదా పిహెచ్డి అయినా ఉండాలి. నెట్ లేదా సెట్ ఉండాలి, లేదా పిహెచ్డి అయినా ఉండాలి. దేనికి? ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్లు అండ్ లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్. పాఠశాల విద్యలో ఉపాధ్యాయులు, డిఎస్సి ఇదిగోండి. ఇప్పుడు మనం ఇక దీనికోసం ఎదురు చూస్తున్నాం కదా. ఇక డిఎస్సి 2025 ఫిబ్రవరికి నోటిఫికేషను, ఫిబ్రవరిలో. ఏప్రిల్లో ఎగ్జామ్స్. చూసారా, ఇదిగోండి. దీనికి ఇక డిగ్రీ, బీఈడి, ఇంటర్, డిఈడి, ఇతర అర్హతలు. మరి ఇవి ఇప్పుడు ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా తెలుస్తుంది మరి ఇప్పుడు అంటే కొంచెం కష్టమే కదా ఇప్పుడు. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్, ఎస్ఏ వాళ్ళు ఎడ్జిటి అంటే ఇన్ని పోస్టులు ఉన్నాయి అనుకోవచ్చు. ఇవన్నీ వీటికి కూడా మామూలుగా చదువుకోవచ్చు. కాకపోతే ఇవంటే ఇప్పుడు 33 జిల్లాలు ఉన్నాయి కాబట్టి ఏ జిల్లాలో అసలు పోస్టులు ఉన్నాయా లేదా, ఏ పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కరు 2 పీజీలు చేసి కూడా ఉన్నారు. దేనికి అంటే ఏవి ఎక్కువ ఉన్నాయి, దేనికి ప్రిపేర్ కావాలి అనే విషయం పైన క్లారిటీ లేదని తెలియజేస్తున్నారు. కరెక్టే కదా. మరి అసలు ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయని తెలిస్తే దానికి ప్రిపేర్ అవ్వచ్చు. అంటే ఇంకా ఎందులో ఎక్కువ ఖాళీలు ఉన్నాయనే విషయం దీనిపైన ఒక కొంచెం ఎస్జిటి వాళ్ళకి కాకపోయినా మనము ఎస్ఏ వాళ్ళకైతే కంపల్సరీ ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది తెలిస్తేనే కొంచెం ప్రిపేర్ అవ్వవలసి వస్తుంది. అంటే ఒక్కొక్క జిల్లాలో ఉన్నాయా లేవా అనే విషయం కూడా మనకు క్లారిటీ లేదు కాబట్టి దీనిపైన కొంచెం క్లారిటీ ఉంటే బాగుంటుంది. ఇస్తాడేమో మరి, ప్రతి ఒక్కరూ సీఎం వరకు తీసుకెళ్తారు కావచ్చు ఈ విషయము. దీనిపైన కూడా క్లారిటీ ఉంటుంది. అయినా సరే ఎవరైతే ఇప్పుడు ప్రిపరేషన్లో ఉన్నారో వారు తప్పకుండా ప్రిపేర్ కావాల్సిందేనండి. టెట్ 2 సార్లు వేస్తాడండి. ఇంకేంది, టెట్ 2 సార్లు వేస్తాడు కాబట్టి ఖచ్చితంగా ప్రిపేర్ కావాల్సిందే. ప్రణాళికంగా ఉంటుంది కాబట్టి మంచిగా నీట్గా హ్యాపీగా ప్రిపేర్ కావచ్చు ఒక పోస్టుకైనా సరే. వైద్య ఆరోగ్య శాఖలో ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సింగ్ అధికారులు, ఫార్మసిస్టులు 2024 సెప్టెంబర్. ఇప్పుడు ఈ సంవత్సరంలోనే సెప్టెంబర్లో నోటిఫికేషను, తర్వాత నవంబర్లో ఎగ్జామ్స్. ఇక వీళ్ళందరికీ ఇందులో సర్టిఫికేట్ ఇన్ ల్యాబొరేటరీ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ అధికారులకు, జిఎన్ఎం, బిఎస్సి నర్సింగ్, ఫార్మసిస్ట్ పోస్టులకు, డి ఫార్మసీ, బి ఫార్మసీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ. ట్రాన్స్కో, టీజీఎన్, పీడీసీఎల్, టీజీఎస్, పీడీసీఎల్లలో ఏఈ, సబ్ ఇంజనీర్ ఇతర పోస్టులు, ఇంజనీర్ పోస్టులలో 2004 అక్టోబర్కు నోటిఫికేషను, 2025లో ఎగ్జాము. సో ఇది ఏంటి, బీఈ, బీటెక్, డిప్లొమా కోర్సులు ఉండాలి. ఎస్ఐలకు 2025 ఏప్రిల్. ఇంకా వీళ్ళకు ఇప్పుడు మొన్న మిస్ అయిన ప్రతి ఒక్కరూ ఇలా ఇందులో మంచిగా ప్రిపేర్ కావచ్చు. ఇదే ఉద్యోగం రావాలని లక్ష్యంతో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే, ఈ రోజు నుంచి ఇప్పటి నుంచే మళ్ళీ ప్రిపేర్ కావచ్చండి. 2025 ఏప్రిల్ వీళ్ళది నోటిఫికేషను. తర్వాత ప్రిలిమినరీ 2005 ఆగస్టులోనండి, వీళ్ళది ఆగస్టు. సో ఏదైనా ఒక డిగ్రీ, ఎస్ఏలకు ఏదైనా ఒక డిగ్రీ. కానిస్టేబుల్కి 2025 ఏప్రిల్ నోటిఫికేషను. ప్రిలిమినరీ ఎప్పుడు 2025 ఆగస్టులో వీళ్ళకు ఇంటర్మీడియట్ ఎవరికి, కానిస్టేబుల్స్కి ఇంటర్మీడియట్. గురుకుల డిగ్రీ కళాశాలలో లెక్చరర్లు. ఇదిగోండి, గురుకుల డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్లు ఇతర పోస్టులు. అవి ఏమిస్తాడు, ఇంకా టీజీటీ, పీజీటీ ఇందులో లేనట్టే. 2025 జూన్, ఇది సెప్టెంబర్. ఎగ్జామ్ ఏమో సెప్టెంబర్, నోటిఫికేషన్ ఏమో జూన్.
ఇక పీజీతో పాటు నెట్ లేదా స్లెట్ ఉండాలి లేదా పిహెచ్డి ఉండాలి. ఓకే, దీనికి కూడా పిహెచ్డి ఉండాలి లేదా నెట్ లేదా స్లెట్ ఉండాలి, అంతే కదా డిగ్రీ కళాశాలలో అంటే. తర్వాత సింగరేణిలో ఎగ్జిక్యూటివ్ క్యాడర్ మేనేజ్మెంట్ జీడిఎంఓ సింగరేణిలో 2025 జూన్లో నోటిఫికేషను, 2025 నవంబర్లో ఎగ్జాము. ఇందు విభాగాల్లో బీఈ, బీటెక్, సిఏ, ఐసిడబ్ల్యూఏ, సిఎంఏ, ఎంబీబీఎస్. సో దీనికి అర్హతలు చూసారా. ఒకటి మన స్కూల్ అసిస్టెంట్ వాళ్ళ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళదే కొంచెం క్లారిటీగా లేదు. ఏది చదవాలి, దేనిపైన ఎన్ని పోస్టులు ఉన్నాయని అది ఇవ్వడం కష్టమే. అయినా మరి ఒక్కొక్క జిల్లాలో మొత్తమే లేకుంటే ఎలా ప్రిపేర్ అవుతారు కదా. ఒక్కసారి చూడండి ఇప్పటి నుంచి కూడా. సో ఇదిగోండి ఈనాడు ప్రతిభలో కరెంట్ అఫైర్స్ కొన్ని ఇచ్చాడు, చదువుదాం మనము. తప్పకుండా రోజు పేపర్ వేసుకునే ప్రయత్నం చేయండి, చదువుకునే ప్రయత్నం చేయండి, ఓకేనా. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? సదానంద్ వసంత్ దాతే. సో భారత్లోని హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ తయారు చేసిన రెండో టోర్నియర్ 228 ఎయిర్ క్రాఫ్ట్లను కొనుగోలు చేసేందుకు ఏ దేశం ఇటీవల ఒప్పందం చేసుకుంది? గయానా. రాష్ట్రంలోని ఆనకట్టలు, కాలువల్లో నీటి లభ్యతకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందించేందుకు ప్రత్యేక వ్యవస్థను అభివృద్ధి చేసిన మొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం వార్తల్లో నిలిచింది? రాష్ట్రంలో ఆనకట్టలు, కాలువలు, నీటి లభ్యతకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందించేందుకు ప్రత్యేక వ్యవస్థను అభివృద్ధి చేసిన మొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం వార్తల్లో నిలిచింది? రాజస్థాన్. ఇలా చదివితే తప్పకుండా మనకు ఎప్పుడు వచ్చినా గుర్తుంటుందండి ఎగ్జామ్లో. 2024 మార్చిలో సైమన్ హరీస్ ఏ దేశానికి అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా ఎన్నికయ్యాడు? 37 సంవత్సరాలు. ఎవరు? ఐర్లాండ్. చూసారా, ఇట్లా మనం ఒక్కసారి చదివినాక మనకు తప్పకుండా గుర్తుంటుంది. ఎందుకంటే బుక్కులు బిట్ బై కంటే కూడా ఇట్లా చదివితే, న్యూస్ పేపర్లు చదివితే తప్పకుండా గుర్తుంటుందండి. 2024లో మార్చిలో సైమన్ హరీస్ ఏ దేశానికి అత్యంత పిన్న వయస్కుడైన, అంటే 37 సంవత్సరాల్లో ప్రధానమంత్రి అయ్యాడు. 37 సంవత్సరాల్లో ప్రధానమంత్రి అయిన ఎన్నికయ్యారు. ఎవరు? సైమన్ హరీస్. మార్చిలో. ఐర్లాండ్ దేశం. బ్రాండ్ ఫైనాన్స్ 2024 నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత బలమైన బీమా బ్రాండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఐక్యరాజ్య సమితి విపత్తు ప్రమాద తగ్గింపు ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన భారత జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ కార్యదర్శి ఎవరు? కమల్ కిషోర్. ఐక్యరాజ్య సమితి విపత్తు ప్రమాద తగ్గింపు ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన భారత జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ కార్యదర్శి ఎవరు అంటే కమల్ కిషోర్. గ్లోబల్ సమ్మిట్ ఆన్ ఎక్స్ట్రీమ్ హిట్ సదస్సును ఇటీవల ఏ సంస్థ వర్చువల్గా నిర్వహించింది? USAID, రెడ్ క్రాస్. సో ఇటీవల ప్రదానం చేసిన హాకీ ఇండియా అవార్డ్స్ 2023లో పురుషుల విభాగంలో ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని ఎవరికి ప్రదానం చేశారు? హార్దిక్ సింగ్. ఎందులో? హాకీ ఇండియా అవార్డ్స్లో 2023లో. హాకీ ఇండియా అవార్డ్స్ 2023లో ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? సలీమా టెట్టే. 2024 మార్చిలో ఇండియా, మొజంబిక్, టాంజానియా ట్రైలేటర్
ఎక్సర్సైజ్ రెండో ఎడిషన్ను ఏ దేశంలోని నకాలలో నిర్వహించారు? ఐఎంటీ ట్రయల్ 24 మొజాంబిక్. ఇదిగోండి ఇక్కడ ఏమి ఇచ్చాడు, డిఎస్సి టెట్ ఇంగ్లీష్ మెథడాలజీ, టీజీపీఎస్సి జనరల్ స్టడీస్ కోడింగ్ డికోడింగ్. సో ఇదిగోండి పేపర్లలో ఇంత బాగా ఇస్తున్నాడండి. మీరు ఏదో ఒక పేపర్ వేసుకోండి. పెద్దల సభకు పెద్ద ఇదిగోండి బాగుంది. మొత్తం భారత రాజ్యాంగ రాష్ట్రపతి పదవికి చదవమంటే చదువుతానండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. మొత్తం చదవాలా వద్దా? చదవమంటే రేపటి నుండి మొత్తం చదువుతా. ఇక్కడ ఇచ్చినాయి 63. దేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటాడు. భారత ఉపరాష్ట్రపతి పదవిని వెల్స్ యువరాజుతో పోల్చవచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మేధో సంపత్తి వ్యక్తిగతమైన నైతిక విలువలతో హుందాతనంతో వ్యవహరించడం వల్ల అనేక వ్యవహారాల్లో ఎన్నో సమస్యలు పరిష్కారాల్లో రాష్ట్రపతులు ప్రధానులు తమను సంప్రదించే విధంగా కొందరు ఉపరాష్ట్రపతులు చేసుకున్నారు. నార్మన్ డి పామర్ ఇలా అన్నారు. చదుదాము. రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరిస్తారు. అధికారాలు విధులు. రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరిస్తారు. ఆర్టికల్ 64. ఆర్టికల్ 65 ప్రకారం అవసరమైనప్పుడు తాత్కాలిక రాష్ట్రపతిగా ఉంటాడు. 65 రాష్ట్రపతి పదవికి ఏదైనా కారణంతో ఖాళీ ఏర్పడితే ఉపరాష్ట్రపతి తాత్కాలికంగా రాష్ట్రపతిగా విధులు నిర్వహిస్తాడు. ఉపరాష్ట్రపతి తాత్కాలికంగా రాష్ట్రపతిగా పదవి బాధ్యతలు నిర్వహించే సమయంలో రాజ్యసభ సమావేశాలను అధ్యక్షత వహించకూడదు. తాత్కాలిక రాష్ట్రపతిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తాడు. తాత్కాలికంగా రాష్ట్రపతిగా వ్యవహరించేటప్పుడు రాష్ట్రపతి పొందే జీతభత్యాలను రాష్ట్రపతి పొందే జీతభత్యాలనే ఉపరాష్ట్రపతి కూడా పొందుతాడట. తాత్కాలికంగా ఉన్నా కూడా అవే జీతం పొందుతాడు. సో భారతరత్న పద్మ పురస్కారాల ఎంపిక కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తారు. తర్వాత దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ఛాన్సలర్గా వ్యవహరిస్తారు. చూసారా, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి. సో ముఖ్యాంశాలు. జగదీప్ ధన్ఖడ్ 2 సార్లు ఉపరాష్ట్రపతి పదవులను నిర్వహించిన వారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. హమీద్ అన్సారీ. తొలి దళిత ఉపరాష్ట్రపతి కేఆర్ నారాయణన్. పదవిలో ఉండగా మరణించిన ఉపరాష్ట్రపతి కె కృష్ణకాంత్. పదవికి రాజీనామా చేసిన తొలి ఉపరాష్ట్రపతి వివి గిరి. ఉపరాష్ట్రపతి పదవిని నిర్వహించి రాష్ట్రపతి పదవికి పోటీ చేసి ఓడిపోయిన ఏకైక వ్యక్తి బైరన్ సింగ్ షెకావత్. ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్. ఎంత మంచి ఇన్ఫర్మేషన్ చూడండి. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరూ పేపర్ వేసుకునే ప్రయత్నం చేయండి. చేసుకొని వాళ్ళు అంత ఉపరాష్ట్రపతి గురించి ఇచ్చాడండి. భారత రాజ్యాంగ రాష్ట్రపతి పదవికి కల్పించినంత ప్రాధాన్యం ఉపరాష్ట్ర పదవికి కల్పించకపోయినప్పటికీ ఉపరాష్ట్రపతి పదవి ఉదాత్తమైందిగా ప్రతిష్టాత్మకమైందిగా కొనసాగుతుంది. సో పార్లమెంటు సంస్థల్లో రాజ్యసభ జరిపే అన్ని రకాల ప్రత్యుత్తరాలు ఉపరాష్ట్రపతికి పేరు మీదుగానే జరుగుతాయి. సో ఇది ఒక్కసారి చదవండి అన్నీ, ఓకేనా? ఆర్టికల్ 64 ఆర్టికల్ భారతీయ పౌరుడై ఉండాలి, 35 సంవత్సరాల వయసు నిండి ఉండాలి, రాజ్యసభకు ఎన్నికైన. మీరు చదువుమని కామెంట్స్ రాస్తే చదువుతానండి సాయంత్రం వరకు మొత్తము. లేదు అంటే అంత బోర్ వస్తే వద్దు మేడం మేము చదువుతున్నాం అంటారు కదా చాలామందికి. సో కొంచెం పేపర్ వేసుకొని వాళ్ళకు పేపర్ చదవడానికి టైం లేని వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి మొత్తం చదవాలా వద్దా అని.
చదవమంటే చదువుతానండి. ఓకేనా? ఓకే. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేసి రాయండి. తప్పకుండా ఇక జాబ్ క్యాలెండర్ వచ్చింది కాబట్టి కొంచెం స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి క్లారిటీ లేదు కాబట్టి అది కూడా వస్తుంది. అయినా బుక్స్ నుంచి అవాయిడ్ కావద్దండి. సేమ్ అదే ప్రాక్టీస్లో ఉండాలి. ఇంకా మనం ఇప్పుడు ఎక్కడెక్కడ తప్పులు చేసామో ఎవరైనా సెలెక్ట్ అయిన వాళ్ళు సెలెక్ట్ అవుతారు. 1-2 మార్కులలో 1 మార్కులో సెలెక్ట్ కాని వాళ్ళకు మనకు నాలెడ్జ్ లేనట్టు కాదు, వాళ్ళు కష్టపడ్డట్టు కాదు, కష్టపడకుండా ఉన్నట్టు కాదు. సో మళ్ళీ నెక్స్ట్ ట్రై చేస్తారు. కాబట్టి అందరూ ట్రై చేయండి. ఎక్కడైనా మీకు ఏమైనా నేను చెప్పింది ఎక్కడైనా మీకు ఇబ్బందిగా ఉంటే దయచేసి కోఆపరేట్ చేయండి. ఏమనుకోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రోజు చూడండి, దయచేసి రోజు చూడండి. నేను రోజు న్యూస్ పేపర్ చదువుతాను. మొత్తం చదవమంటే చదువుతాను. ప్లీజ్ చెప్పండి కామెంట్ బాక్స్.